వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలకైనా సూచించారు. సో మనం కూడా మీరు 10 సార్లు వెళ్ళాల్సింది తగ్గించుకోండి, కనీసం 2 సార్లు తగ్గించండి. కుదిరినప్పుడల్లా ఫ్రెండ్స్ మీటింగ్స్ ఉంటే మీరు ఫోన్స్ ద్వారా మీటింగ్ లేదని ఉంటే, అంటే సాధ్యమైనంత మేరకు ఇంధన పొదుపు చాలా చాలా అవసరం. అలాగే జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొంతకాలం పాటు పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి, అనవసర ప్రయాణాలని వీలైనంత వరకు నివారించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే విదేశ మారక ద్రవ్య నిల్వలను పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదా. కొద్ది రోజుల పాటు బంగారం కొనుగోళ్ళను కొంత వాయిదా వేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారం తగ్గించే ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అండ్ ఎందుకంటే మనం హైయెస్ట్ ఇంపోర్టర్స్ ప్రపంచంలో గోల్డ్, దాదాపు మనకు 600 బిలియన్లు ఉంటే మనకి దాంట్లో 2 వంతులు ఓన్లీ వీటికి వెళ్ళిపోద్ది, పెట్రోల్కి డీజిల్కి. దాంట్లో మళ్ళీ ఒక 60 బిలియన్స్ ఎంతో మనం గోల్డ్కి చేస్తాం అనుకోండి, ఎగ్జాక్ట్ ఫిగర్ లేదు గుర్తులేదు కానీ బట్ దాదాపు అంత చేస్తాం. సో దీనివల్ల ఏమైపోతుందంటే మనకి విదేశీ నిల్వలు లేకపోతే మటుకు మనం రూపాయికి విలువ తగ్గిపోయి ధరలు పెరిగిపోతాయి. అందుకని ప్రధానమంత్రి గారు చెప్పిన ఈ సూచనల్ని మన సాధ్యమైనంత మేరకు మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి కొంత ఇంధనాన్ని కొంచెం పొదుపు చేసే విధంగా జీవన విధానం ఉండాలి మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ, మీకోసం భవిష్యత్తు ఈ లోకల్ బాడీస్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలి. పదే పదే కూటమి ఎందుకని ప్రశ్నలు రాకుండా మన గౌరవానికి భంగం కలగకుండా, జనసేన గుర్తింపుకి ఆత్మగౌరవానికి ఎలాంటి నష్టం జరగకుండా బలమైన కూటమిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పైన ఎంత ఉందో